హలో ఫ్రెండ్స్, నవదీప్నే ఏడిపించిన రాజకుమారి. అవును, తన కథ వింటే ఎవరైనా ఏడవాల్సిందే. తను అన్ని స్ట్రగుల్స్ మరీ ఎదుర్కొని బతుకుతుంది. తనకి యాక్సిడెంట్ అయినప్పుడు తన చిన్న కొడుకు తనని పట్టుకొని తలగడగా పడుకునేవాడు వాళ్ళ అమ్మ మొహం చూసి భయపడి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడంట. అప్పుడు ఆమె చెప్పినప్పుడు అయితే ఆ ఎమోషనల్ అయితే నేను చాలా ఏడ్చేశాను. ఇంకా నవదీప్ కూడా ఏడ్చాడు. ఆల్మోస్ట్ చాలామంది ఏడ్చే ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఆడపిల్ల తన కొడుకు తన దగ్గర పడుకోకుండా తన తల్లిని చూసి భయపడి వెళ్ళిపోతున్నాడు అని అంటే ఆ తల్లి ఎంత నరకం అనుభవించిందో మనకైతే తెలుస్తుంది. ఇంకా తన జీవితం గురించి చెప్పాలంటే తనకి చిన్న వయసులోనే పెళ్లి చేయడము, అదే తర్వాత ఇంకా తను నల్లగా ఉందని చెప్పేసి వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురునే ఇంకా వాళ్ళ ఆయన పెళ్లి చేసుకోవడము, తర్వాత ఒక 1 year గ్యాప్ తర్వాత ఇంకొక పెళ్లి చేయడము, అతను కూడా బాధ్యతగా ఉండకపోవడము. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని తను చూసుకోవడం కోసం తను ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా రీల్స్ చేస్తూ తన జీవితాన్ని సాగించుకుంటూ తన పిల్లల కోసమే తను బతుకుతూ ఇంకా సొంతంగా ఇల్లు అయితే కట్టుకోవాలని అనుకుంది. కానీ అది కూడా సగంలోనే ఆగిపోయింది. ఎలాగైనా సరే ఆ ఇల్లు మొత్తం కట్టుకొని తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఇంకా రాజకుమారి చాలా కష్టపడుతుంది. ఒక ఆడపిల్ల అలా ఇండిపెండెంట్గా ఎలా బతకగలం అనేది మనం రాజకుమారిని చూసి నేర్చుకోవచ్చు. నాకైతే రాజకుమారి చెప్పేటప్పుడు అయితే తన స్టోరీ చూసినప్పుడు ఇంకా నేను తనకి సపోర్ట్ చేయాలి అని అనుకున్నాను. ఖచ్చితంగా నేనైతే రాజకుమారికి సపోర్ట్ చేస్తాను. తన జీవిత కథ వింటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అలాంటి జీవితాలు చాలామంది భరించలేరు. కానీ తను మాత్రం ఎదుర్కొని మరి తన పిల్లల కోసం మాత్రమే తను బతుకుతుంది. ఇంకా డైరెక్ట్గా బిగ్ బాస్లో వాళ్ళైతే అడిగేసరికి తనైతే ఇలా చెప్పేసింది, నేను డబ్బు కోసమే వచ్చాను, ఫేమ్ కోసమే వచ్చాను, నేను డబ్బు సంపాదించుకొని నా పిల్లలని నేను సాకుకోవాలి అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పింది. దానికి నవదీప్ అక్కడ ఉన్న బిందుమాధవి అభిజిత్ అయితే చాలా తనని మెచ్చుకున్నారు. ఇలా ఉండాలి ఆడపిల్ల అంటే అని చెప్పేసి తను చాలా మెచ్చుకున్నారు.